ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సదాశివ హైస్కూల్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ తహసీల్దార్ రాజేశ్వరరావు, హాస్పిటల్ నిర్వాహకులు మహేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నిత్యం పేదలకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తుంటారని, పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలు, వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయించి అవసరమైన మందులను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 1000 మంది వివిధ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. గారి జన్మదిన సందర్భంగా పుష్పగిరి వారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. మరియు నేను మా అన్న తరఫున నేను అందరికీ ఉచితంగా అద్దాలను పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని అన్న పుట్టినరోజు సందర్భంగా ఉంది కాబట్టి దేవుడు ఆరోగ్యము, ఐశ్వర్యాలు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పేద ప్రజలకు సాయం చేస్తున్నందుకు అందరి మొహంలలో సంతోషం ఉంది. ముద్దమన్న మళ్ళీ పుట్టినరోజు కూడా ఆ రోజు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయబడుతున్నాయి. ఆ రోజు కూడా ఆపరేషన్లకు తీసుకెళ్తారు. ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు చాలా సేవ చేస్తున్నారు. అటువంటి వారికి మనం ఎంతో అభినందించిన విషయం. ఈరోజు సదాశివ కాన్సెప్ట్ స్కూల్లో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. ఇది ముఖ్యంగా పేదవాళ్లకు, పేద ప్రజలకు చాలా అనుగుణమైన ప్రోగ్రాం. ఇది దాదాపు ఇదే ప్రోగ్రాం అంటే ఈ పేద ప్రజలు ఎవరైనా ఐ క్యాంపు రాకుండా హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఆపరేషన్ చేయించుకొని అద్దాలు, మెడిసిన్ తెచ్చుకుంటే సుమారు 10 నుంచి 20 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రోగ్రాం మొత్తం మన నరసింహ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఉచిత ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి పుష్పగిరి వారి హాస్పిటల్ వారి సౌజన్యంతో మళ్ళా మన మహేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి ఈ 119వ డివిజన్లో ఉండబడే అందరు పేదవారు, ఉన్నతవారు అయినా సరే, పేదవారు అయినా సరే, ప్రజలందరూ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రాం బాగా యూజ్ చేసుకోవాల్సిగా మేము నరసింహ యాదవ్ జన్మదిన సందర్భంగా చెప్తున్నాము.